హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా తెలంగాణ భాషా దినోత్సవం గురించి చెప్పుకుందాం. ఏ భాష నీది, ఏమి వేషమురా ఈ భాష, ఈ వేషమెవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కులికెవెందుకురా, తెలుగువాడిపై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంకా చెప్పుటువెందుకురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా. ఇతర భాషలపై మోజుతో మాతృభాషను విస్మరించేవారు కాళోజీ చెప్పిన ఈ మాటలను చెవులారా వినాలి. ఇంగ్లీషు మాట్లాడుతూ మురిసిపోయేవారు కాలన్న చెప్పిన ఈ మాటల్లోని సందేశాన్ని బుర్రకు ఎక్కించుకోవాలి. సాహిత్యాన్ని గ్రంథాల్లో రాసి తరించడానికే కాదు, ప్రజల మెదళ్లను సానబెట్టే అస్త్రంగాను ప్రయోగించవచ్చని గుర్తించిన జనం కవి కాళోజీ నారాయణరావు. అందుకే ఆయన జయంతి సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవంగా గుర్తించారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణ భాషా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం వేడుకగా నిర్వహిస్తున్నారు. ఆ రోజున రాష్ట్రమంతా పాఠశాల విద్యార్థులకు తెలంగాణ భాషపై చర్చాగోష్ఠులు, వ్యాసరచన, ఉపన్యాస, కవితా పోటీలు పెడుతున్నారు. తెలంగాణ భాష సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసిన వారికి భాషా సాంస్కృతిక శాఖ నుంచి రాష్ట్ర స్థాయి కాళోజీ సాహిత్య పురస్కారాలు కూడా ఇస్తున్నారు. కాళోజీ అన్నట్లు 2.5 జిల్లాల భాషనే తెలుగు భాషగా మనపై గతంలో బలవంతంగా రుద్దిండ్రు. ఇప్పుడు అట్లా లేదు. తెలంగాణ తల్లి భాషకు విముక్తి కలిగింది. తెలంగాణ యాసే ఇప్పుడు అధికార భాషగా అవతరించింది. ఇంత గొప్పగా చెప్పుకునే తెలంగాణ భాష యాస గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. తెలంగాణ భాషకు పెరుగుతున్న ఆదరణ. తెలంగాణ భాష యాస అంటే చాలామందికి చిన్న చూపు ఉండొచ్చు, ఇదేం భాష అన్నట్టు అనిపించవచ్చు. కానీ తెలంగాణ భాష విలువ తెలిసినోళ్ళు, అందులోని మమకారం తెలిసినోళ్ళు ఆ భాషపై ప్రేమ చూపెట్టకుండా ఉండలేరు. ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాలు మారుతున్నా తెలంగాణ భాషకు ఉనికి మాత్రం ఏమాత్రం తగ్గలే. ఇక నిజానికి ఈ భాషలో చెప్పుకునేంత గొప్పగా పదాలు, అక్షరాలు లేకపోవచ్చు. కానీ భాషను ఉచ్చరించేటప్పుడు మనలో కలిగే భావన ఉంటుంది కదా, అది మరే భాషలోనూ కనిపించదు. అద్భుతం, అజరామరం లాంటి పదాలతో వర్ణించకపోయినా తెలంగాణ భాషపై రోజురోజుకు ఆదరణ పెరుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో యాస. తెలంగాణ భాష అనేది నిజానికి ఎక్కువగా ఉర్దూ భాషతో మిళితమై ఉంటుంది. ఎవరైనా ఈ భాషలో మాట్లాడేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. మామూలుగా తెలంగాణ అంటే తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన భాషగా చెప్తారు. కానీ ఈ 33 జిల్లాల్లోనూ ఒక్కో తీరు యాస ఉండడం చెప్పుకోదగిన విషయం. ఒక్కో ప్రాంతానికి ఒక్కో తెలంగాణ యాస ఉండటం కొత్తేమీ కాదు. ముఖ్యంగా నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ భాష ఒక్కో రకంగా ఉంటుంది. ఇక గిట్లా చెప్పుకుంటూ పోతే ఇలాంటి పదాలు చానే ఉంటాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో అయితే మరాఠీ ప్రభావం చానే ఉంటుంది. అక్కడ పదం ఏదైనా అర్థమైతే అదే. గలాంటప్పుడు ఈ భాషపై విమర్శలెందుకు? సైన్మలల్లా దుమ్ము దులుపుతున్న తెలంగాణ యాస ఈ దినాన తెలంగాణ భాషను సినిమాల్లో మస్తు వాడుతుండ్రు. దీనివల్ల ఇంకా ఎక్కువ మందికి తెలంగాణ భాష ఎరికైతుంది. ఒకప్పటి సినిమాల్లో బాబు మోహన్, కోటా శ్రీనివాసరావు, తెలంగాణ శకుంతల లాంటోళ్ళు తెలంగాణ భాషల డైలాగులు చెప్పి ఎంత పేరు తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష గురించి చెప్పాలంటే చాలానే ఉంటుంది. కోటా శ్రీనివాసరావు, ఏం రో రామూర్తి గట్ల గుడ్లగుబ్బ లెక్క చూస్తున్నావు? నీ లెక్క ఫాల్తు సైన్మాలు తీస్తాను అనుకున్నావురా? సూపర్ స్టార్ కృష్ణను పెట్టి జబర్దస్త్ సైన్మా తీస్తా బిడ్డ.
నల్లబాలు పాత్రలో వేణుమాధవ్ అబేవో ఏమ్రా ఉరుకుతురు మాకి కిరికిరి పెద్ద పెద్ద అక్షరాలతో రాయురు బే తెత్తడి పోచమ్మ గుడి నల్లబాలు నల్ల త్రాచు లెక్క. ఇంకా జయప్రకాష్ రెడ్డి ఏమైందిరా అచ్చిర్రు కొట్టుకుర్రు పోయిర్రు. ఇంకా మహేష్ బాబు కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. అయితే గీ కథ ఇప్పటిదనుకుంటున్నారా? కాదండోయ్. 1989లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తీసిన సినిమా ఉంది కదా, అదే రుద్రనేత్రగా సినిమాతోని మొదలైంది మన తెలుగు సినిమాలల్లా ఈ తెలంగాణ యాస. అప్పట్లో ఈ సినిమా బాగానే ఆడింది, ఒక్క తెలంగాణలో తప్ప. అన్ని చోట్ల అందరికీ కొత్తగానే అనిపించింది ఈ సినిమా, ఇందులోని యాస. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ నటించిన పోకిరి రాజా సినిమాలోనూ తెలంగాణ స్లాంగ్ను వాడినరు. ఈ సినిమాల గిట్లా మస్తు తెలంగాణ డైలాగులు ఉంటాయి, కానీ సరైన ప్రచారం లేకపోవడంతో ఆ స్లాంగ్కు ఆదరణ అంతగా దక్కలేదని అంటుంటారు. మళ్ళీ కొన్నేళ్ల తర్వాత అక్కినేని నాగార్జున నటించిన కింగ్ సినిమా తెలంగాణ యాసతోనే బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టింది. దీనికోసం నాగార్జున అప్పట్లా స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుండట. అప్పటి నుంచి తెలంగాణ యాసకు మరింత ఐడెంటిటీ దక్కిందని చెబుతుంటారు. ఇవే కావండోయ్, ఖుషి, జల్సా సినిమాల్లోనూ తెలంగాణ యాసతో పవన్ కళ్యాణ్ అదరగొట్టిండు. ఇక మహేష్ బాబు హీరోగా చేసిన దూకుడు సినిమాలు అయితే చెప్పనే అక్కర్లేదు. సినిమా మొత్తం తెలంగాణ యాసను హైలైట్ చేస్తూ మరింత ఆదరణ వచ్చేలా చేసిండ్రు. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా తక్కువ? బాద్షా సినిమాలో కాకా అనే డైలాగ్ను మర్చిపోతామా ఏంది? ఇక విజయ్ దేవరకొండ తెలంగాణ యాసతోనే కదా పెద్ద స్టార్ అయింది. ఆయన స్టార్ అవ్వడానికి ప్రధాన కారణమే తెలంగాణ భాష. అయితే ఈ మధ్యనే హీరోగా పరిచయమైన విశ్వక్సేన్ కూడా హైదరాబాద్ యాసతోనే కదా ఫలక్నామా దాస్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ అంటూ పక్కా హైదరాబాద్ యాసతో బ్లాక్ బస్టర్ కొట్టిన రామ్ పోతినేని సినిమా గురించి చెప్పకపోతే ఎట్లా? ఈ సినిమా అయితే రామ్కు కొత్త ఇమేజ్ను తీసుకొచ్చింది. ఇంకా F2లో హీరో వరుణ్ తేజ్, రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్, శ్రీకాంత్, నితిన్, విష్ణు, నిఖిల్ తెలంగాణ యాసలో మెప్పించినోళ్లే. ఇప్పట్లో వస్తున్న సినిమాల్లో ఒకటో రెండో తెలంగాణ భాష డైలాగులు పెట్టడం మామూలైంది. ఆ విషయానికి వస్తే వరుణ్ తేజ్, సాయి పల్లవి కలిసి తీసిన సినిమా ఫిదా ఎంత హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే కదా. దీంట్లో హీరోయిన్ ఏ పిల్లగా భానుమతి ఒకటే పీస్, హైబ్రిడ్ పిల్ల, అమ్మాయిలు కాదు అమ్మాయి, గట్టిగా అనుకో అయితదిలే లాంటి డైలాగులు ఇప్పటికీ మస్తు ఫేమస్. రీసెంట్గా వచ్చిన డీజే టిల్లు సినిమా గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. తెలంగాణ యాసతోటి హీరో సిద్ధు మస్తు యాక్టింగ్ చేసిండు. అట్లుంటది మనతోటి అన్న డైలాగు చిన్న పోరనిక నుంచి ముసలోల వరకు వాడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత హిట్ అయిందో. ఇట్లా చెప్పుకుంటూ పోతే షాన్నే ఉంటాయి, కానీ ఇక్కడ మంచిగా లేని విషయం ఒక్కటే. అప్పట్లో తెలంగాణ భాషల సినిమాలు అంటే ఒకటో రెండో, ఇప్పుడు ఈ యాసలో సినిమాలు తీసేందుకు ముందుకొస్తున్నారు. కానీ ఇంతకుముందు ఉన్నదాగిట్లా ఈ టైం వస్తానికే ఇన్నేళ్ళు పట్టే. ఇంకా మన తెలంగాణలో ఉన్న యాక్టర్లకు ఛాన్స్లు మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ భాషకు డిమాండ్ వచ్చినట్టే మన తెలంగాణ వాళ్ళకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయో ఏమో. మాటల్లో మంచి చెడు ఉంటాయి, కానీ భాషలో మంచి చెడు ఉంటాయా? గట్లనే తెలంగాణలో ఒక్కో పదం ఉచ్చారణ ప్రాంతాన్ని బట్టి మారుతుంది, కానీ అర్థం మాత్రం మారదుగా. అలాగే ఒకళ్ళు స్నానం అంటే ఇంకొకళ్ళు కాడ తానం అంటారు, ఒకళ్ళు బాట అంటే ఇంకొకళ్ళు తొవ్వ అంటారు, ఒకళ్ళు సోపతి అంటే మరొకరు స్నేహం అంటారు. ఇప్పటి వరకు తెలంగాణ భాషా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి సెప్టెంబర్ 9వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అక్షయ్ కుమార్ ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, మార్షల్ కళాకారుడు. అక్షయ్ అసలు పేరు రాజీవ్ హరిఓం భాటియా. కెనడా ప్రవాస భారతీయుడు అయిన సెప్టెంబర్ 9, 1967న పంజాబ్లోని అమృత్సర్లో పంజాబీ హిందూ కుటుంబంలో
హరి ఓం భాటియా, అరుణా భాటియా దంపతులకు జన్మించారు. ఆయన దాదాపు 100 హిందీ సినిమాల్లో నటించారు. 2 సార్లు ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకున్న అక్షయ్ చాలా సినిమాలకు నామినేషన్లు పొందారు. 1990లో కెరీర్ మొదట్లో ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లో నటించారు ఆయన. వక్త్ హమారా హై, మొహరా, ఎలాన్, సుహాగ్, సపూట్, జాన్వర్ వంటి సినిమాలతో ప్రసిద్ధమయ్యారు అక్షయ్. ఆ తర్వాత డ్రామా, రొమాంటిక్, హాస్యభరిత చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు అక్షయ్. చామకూర మల్లారెడ్డి 1953 సెప్టెంబర్ 9న హైదరాబాద్లో జన్మించారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన ఆయన 2014లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి గెలుపొందారు. తెలంగాణలో టీడీపీ నుండి ఎంపీగా విజయం సాధించింది ఆయన ఒక్కరే కావడం గమనార్హం. 2016లో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలవగానే ఆయనకు మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. 2019 ఫిబ్రవరి 19న కేసీఆర్ క్యాబినెట్లో మల్లారెడ్డికి చోటు దక్కింది. కార్మిక శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు. తనదైన శైలి మాటలతో ఆయన అందరినీ అలరిస్తుంటారు. పూలమ్మినా, పాలమ్మినా, కష్టపడినా, సక్సెస్ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఫేమస్ అయింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.